ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చారు. మహబూబాబాద్లో లహరి అనే అమ్మాయికి జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. తండ్రులు పెళ్లి చేయాలంటే ఆలోచించే స్టేజ్కి తీసుకొస్తుంది. అసలు జరిగింది ఏంటి అంటే 4 సంవత్సరాల కిందట లహరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 3 పువ్వులు 6 కాయలుగా వీళ్ళ సంసారం కొనసాగింది. కానీ ఏమైందో తెలీదు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరిగిందంటే వాళ్ళు షాప్ ఏదో ఉందంట, వాళ్ళకు షాప్ ఉంది. సో ఆ షాప్ మూసేసుకొని వచ్చి రాత్రి అటు మామ ఇటు అదేమంటారు తన భర్త ఇద్దరు తాగేసి వచ్చిరట. తాగేసి వచ్చి నువ్వు అసలు ఏం తీసుకొచ్చినవే నాకు, నువ్వు కట్నం ఏం తీసుకొచ్చినవే నాకు అని చెప్పేసి లొల్లికి దిగేటట్టు మాట్లాడిరట. తనేంటంటే సరే తాగున్నారు కదా మాట్లాడుతున్నారు అనుకుందట. కొద్దిసేపటి తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి ఒక పాప కూడా ఉంది. అయితే ఆ పాపని పడుకోబెట్టిందట. పడుకోబెట్టి వచ్చి నేను తింటాను అని చెప్పేసి అన్నదట. సరే ఇది ఎందుకు ఇట్లా నువ్వేందే తినేది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి లొల్లి స్టార్ట్ అయ్యి తను స్నానానికి వెళ్ళి వచ్చేసరికంటే కూడా ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నువ్వు అసలు నా ఇంటికి వచ్చినప్పటి నుంచే నాకు దరిద్రం దాపరమైంది, నువ్వు నాకేం తీసుకొచ్చినవే అని చెప్పేసి నానా మాటలు అన్నాడు. అండ్ ఇంకొంచెం కట్నం తీసుకురాపు, మీ అయ్యకు ఫోన్ చేసి కట్నం తీసుకురావే అని చెప్పేసి రాద్ధాంతం చేసిండట. చేసిన తర్వాత ఆ అమ్మాయి అప్పటికే వదిలేయండి, ఎందుకండి గొడవ పెట్టుకుంటున్నారని చెప్పేసి చాలా పద్ధతిగా మెల్లగా చెప్పిందట. కానీ దాని తర్వాత అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే మెల్లిమెల్లిగా బుజ్జగిస్తుందో వదిలేయండి వదిలేయండి అంటే ఎందుకు వదిలేయాలి నేను నిన్ను అని చెప్పి ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. కొట్టడం స్టార్ట్ చేసి ఎంత దారుణంగా కొట్టాడంటే ఆ అమ్మాయికి ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఆయన చేతి మొత్తం బ్లడ్ ఉందంట. అంత దారుణంగా కొట్టిండు. సరే ఇదంతా చూస్తున్న ఆ ఇంట్లో ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ అత్తమ్మ ఏమన్నా మంచిది అనుకుంటున్నారా? కాదు, ఆమె ఇంకా దానికి వత్తాసు బతుకు నువ్వు ఇంకొంచెం కొట్రా అని చెప్పి వాళ్ళ మామతోని ఉల్టా ఈమె కూడా కొట్టుకుంటా ఆ అమ్మాయికి రాత్రంతా నరకం చూయించిర్రు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కొడుతున్నారు నన్ను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వెళ్దాము అని అనుకునే లోపు గట్టిగా ఆ డోర్ పెట్టేసి తన జుట్టు పట్టుకొని అదే డోర్కి చాలా దారుణంగా కొట్టిండట. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ మనుషుల్ని ఏం చేయాలని అనేది ఎవ్వరికీ అర్థమవుతలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇదంతా రాత్రి సమయంలో జరిగింది. ఇంకో విషయం, ఈ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా పెద్ద పుణ్యాత్ముడు. ఈయన ఏం చేస్తున్నాడట తెలుసా? అరే కొడుకు కొట్టకరా అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఆయన వాళ్ళ అత్తమ్మ జుట్టు పట్టుకుంటే మొట్టకాయలు వేసుకుంటా వీపు మీద కొడుతుందంట. ఆమె వీపు మీద కొట్టిన కొట్టుడికి ఆమె కొద్దిసేపటికి అన్కాన్షియస్ అయిపోయిందట. ఇక అన్కాన్షియస్ అయిపోయిందని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఆమె మెల్లగా సోయొచ్చి లోపలికి తను ఒక బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుందట. డోర్ పెట్టుకున్న ఆమెను ఒక గుణపం తీసుకొచ్చి, పెద్ద పెద్ద గుణపాలు ఉన్నాయంట వాళ్ళకి, ఆ గుణపం తీసుకొచ్చి ఆ డోర్ పగలగొట్టే ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళ డాడీకి కాల్ చేసి నాన్న నువ్వు కొంచెం తొందరగా రా, నా పరిస్థితి అసలు బాగాలేదు అని చెప్పి చెప్పిందట. అది ఏమైంది, నా కూతురు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఇన్ని రోజులు బాగానే ఉండే కదా అనుకుందట. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసినప్పుడు ఈ ఏదైతే గుణపంతో వాళ్ళ డోర్ అంతా పగలగొట్టేసి డోర్ వాళ్ళంతా వాళ్ళు తీసేసుకొని లోపలికి వచ్చి నువ్వు ఎట్లా బయటకు పోతావు నేను కూడా చూస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ముగ్గురు కలిసి ఒక్క అమ్మాయిని చేసి చాలా దారుణంగా కొట్టారట. ఆ అమ్మాయి వీడియో క్లిప్స్ నేను వీలైతే పక్కకు యాడ్ చేపిస్తాను, మీరు చూస్తే ఆ అమ్మాయి వేదన ఎట్లా ఉందనేది కనీసం చెప్పుకోలేనంత దారుణమైన స్థితి అమ్మాయిది. సరే ఇంత అయింది కదా, అప్పటికన్నా ఈ మృగాలు నోరు మూసుకున్నాయా అంటే అది లేదు. ఈ మృగాలకి సిగ్గు శరం మానం మర్యాద గసుంటి ఏమన్నా ఉన్నాయో లేకుంటే నమ్మేసుకున్నారో తెలియదు. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కటకటాల్లో పెట్టి నరకం చూయించాలి. ఆ పిల్లకి ఎంతైతే నరకం చూయించిర్రో వీళ్ళకి కూడా అంతే నరకం చూయించాలని చెప్పేసి ఈ వీడియో తెలిసిన వాళ్ళు, ఈ సంఘటన తెలిసిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక దాని తర్వాత కొద్దిసేపటికి అటు తమ్ముడు, ఈ అమ్మాయి లహరి వాళ్ళ అన్న తమ్ముడు, అదేవిధంగా నాన్న ఇద్దరు వీళ్ళింటికి వచ్చిరట. వస్తే బండి మీద వచ్చిరట. లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళ లహరి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి బయట సీసీ కెమెరాలు ఉన్నాయట. ఆ సీసీ కెమెరాలలో ఎక్కడ రికార్డ్ అవుతుంది, వీళ్ళు వచ్చింది పోయింది మేము చేసినదంతా ఎట్లా రికార్డ్ అవుతుంది అని చెప్పి బయట లైట్లు ఆఫ్ చేసి డోర్ పెట్టేసి ఆ లోపలికి వచ్చిన గేటుకి తాళం వేసేసి వీళ్ళిద్దరిని కొట్టడం స్టార్ట్ చేసిరట. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి
ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. పోనీ ఈ పిల్ల ఆ పనికి పోతే వాళ్ళ అత్తమ్మ ఏడికే నువ్వు పోయేదని చెప్పి ఆమెను కొట్టడం, ఇటు మామ ఇంకా చిన్న బాబు. అసలు కొన్ని సంఘటనలు చెప్తే అమ్మాయిగా నాకే సిగ్గుచేడు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది మా అబ్బాయిల యాంకర్లు కూడా చెప్పలేనంత దారుణమైన సిచ్యువేషన్ అసలు అది. ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పీక పట్టుకొని ఆయన ప్రైవేట్ పార్ట్స్ని లాగుతూ పిసికేస్తూ నరక యాతన చూపించినట్ట చిన్న అబ్బాయికి. ఏం మనుషులయ్యా నాకు అర్థం కాదు. ఒక అబ్బాయి అయి ఉంటే నీకు గా మాత్రం సెన్స్ లేదా? ఏం చేస్తున్నావు అన్నది ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి. ఇక అదానికి మించి ఏంటంటే ఈ తండ్రిని ఎంత ఘోరంగా కొట్టిర్రంటే పాపం ఆయనకైతే సోయి కూడా లేదట తెలుసా. ఆయన అన్కాన్షియస్ అయిపోయిందట. అన్కాన్షియస్ అయిపోయి మామయ్య కొట్టడం ఆపండి అని 100 సార్లు చెప్పిందట ఆ అమ్మాయి. అయినా కూడా ఇన్లే. ఆయనను కొట్టి 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 లాస్ట్కి ఇప్పుడు బయటకు పోతా, వదిలేయండి, ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి, విడాకులు తీసుకుంటా నీతోని, నీకు నచ్చకపోతే నన్ను వదిలేయు అని చెప్పేసి కూడా ప్రాధేయపడ్డదట. కానీ ఏం లాభం? కొట్టి 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 అమ్మ ఆ ముగ్గురు నాకు నిజం చెప్తున్నా మనిషి పుట్టుక బై మిస్టేక్ కొట్టిరేమో అనిపించింది ఆ అమ్మాయి నాకు చెప్తూ ఉంటే. అంత దారుణంగా ఉంది ఆ వీడియో. ఆ అమ్మాయి ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పడిపోయి ఉన్నాడు. ఇంకా ఆయన కాన్షియస్ లేదు. నేను తీసుకెళ్తామండి, బయటకు తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారంట. ఇక అప్పటికి వీళ్ళు ఏమీ పట్టించుకోక ఏమీ అంత గాలికి వదిలేసి, మీరు సచ్చేది ఉంటే నా ఇంట్లోనే చావండి, మీరు ముగ్గురు ఈడనే చేస్తారు, నేను బయటకు ఎట్లా పోతా కూడా చూస్తా అని చెప్పి ధమ్కీలు ఇచ్చుకుంటా వాళ్ళ తండ్రిని, ఇటు కూతుర్ని, అటు కొడుకుని, ముగ్గురిని ఘోరంగా కొట్టిరట. ఆ అమ్మాయికి బ్లడ్ ఎంత వస్తుందంటే అసలు నాకు చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయికి బ్లడ్ వస్తూ ఉంటే ఆ మనిషిని చూస్తే ఒక రక్తం మడుగులో రాక్షసుడిలాగా అనిపించిందట. అంత దారుణంగా ఉన్నాడట వాడు. ఇదంతా అయింది కదా, తీసుకెళ్లే సమయం అంటే నిజానికి ఆయన అప్పటికే చనిపోయిందంట వాళ్ళ నాన్న. మళ్ళీ చచ్చిపోయింది అని చెప్పేసి అనుకోలేరు. బండి ఏదైతే ఉందో ఏదైతే బండి మీద తీసుకొచ్చారు, ఇంకా ప్రాధేయపడి నేను దండం పెడతా, నేను వెళ్తాము హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పేసి ఆ టైంకి తీసుకువెళ్ళి అంతా చేస్తే బండి మీద అటు తమ్ముడు నడుపుతుంటే వెనకాల అక్క కూర్చొని మధ్యలో నాన్నని పెట్టుకొని తీసుకెళ్ళిరట. ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఏం మనుషులయ్యా నాకు అర్థం కాదు. రోజు రోజుకి వింటా ఉంటే ఇట్లా మనుషులు మృగాల్లాగా మారుతున్నారు. అసలు మనం మృగాల కంటే ఇంకా అప్పర్ స్టేజ్లో ఉన్న మృగాలన్నా కనీసం నయం ఏమన్నా అంటే మనం అనకుండానే అంటాం కదా. కాదు, ఆ పిల్ల ఎంత కట్నం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ ఉంది. 30 తులాలు తీసుకొచ్చింది కదా, 30 తులాల కట్నం తీసుకొచ్చి అదే కాకుండా ఎన్నో లక్షలు వీడికి దారవోసిరట. అరే నా కూతురు ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఎవరో చుట్టం చెప్తే అసలు అన్నీ ఆలోచించి చెప్తారు కదా అని చెప్పి ఆ చుట్టం చెప్పిన పెళ్ళికి ఒప్పుకుంటే తర్వాత ఎస్ఐలకు వీళ్ళందరికీ ఫోన్ చేసి ఆ పిల్ల చెప్పింది ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆ కేసు నమోదు చేసుకుని ఇప్పుడు అలా ముగ్గురిని అటు జైల్లో అయితే పెట్టిరు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఆ అమ్మాయి మెయిన్ థింగ్ ఎక్కడ మంచి పని చేసింది అంటే ఆమె ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్తో పాటు అటు మన పోలీసులకు కూడా ఫోన్ చేసింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిఐకి అక్కడ ఉన్న సిఐకి కేసు పెట్టి జైల్లోకి అయితే పంపించడం జరిగింది. కానీ కట్నం వేధింపులు, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నంతో చంపుతారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో కులంతో చంపుతారు. ఎట్లాగించి చంపుడు మాత్రం ఖాయం ఉన్నది. అంటే మనిషి పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు మనుషులు. మరి ఈ సంఘటన అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలిసి మాట్లాడి కీప్ వాచింగ్ మనం టీవీ.